హలో మావా, ఈరోజైతే ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్న అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాము. బెంగళూరు నుంచి అరుణాచలం 6 hours పడుతుంది మావా. అందుకని మధ్యలో బస్సు ఆపారు టీ తాగుదామని. నైట్ జర్నీ టైంలో అలా ఒక టీ వేసామంటే ఉంటుంది మావా. ఇంక టీ తాగి బయలుదేరాము. 6 hours జర్నీ అయితే అయిపోయింది మావా. మొత్తానికి అరుణాచలం అయితే వచ్చేసాము. ఇక్కడ మెయిన్ టాస్క్ ఏంటంటే గిరి ప్రదక్షిణ. అసలు 14 kilometers కొండ చుట్టూ అంటే మామూలు విషయం కాదు గాయస్. ఇంకా మేమైతే లేట్ చేయకుండా టెంకాయ కొట్టేసి బయలుదేరాం గాయస్. ఓం నమ శివాయ. ఇంకా దారిలో ఇలా 2 kilometers కి రూట్ మ్యాప్ అనేది ఉంటుంది మామ. ఇంకా దారిలో అయితే రకరకాల గుళ్ళు ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ కాయిన్ అయితే నిలబెడతారు. దారిలో సూర్య బ్రో కాళ్ళు నొప్పులు వచ్చాయంట, అందుకని మసాజ్ చేయించుకున్నాడు. ఇంకా అలా వెళ్తుంటే మార్నింగ్ అయిపోయింది మామ. మాకు తెలియకుండానే మేము ఇంతసేపు నడిచామా అనిపించింది. ఇంకా దారిలో గుమగుమలాడుతూ దోశలు కనిపించాయి. ఇంకా ఒక రౌండ్ అయితే వేసాము. ఇక్కడ ఇంకో కొత్త కాన్సెప్ట్ అయితే ఎదురైంది మామ. ఈ మోక్ష మార్గం అయితే కనిపించింది. మోక్ష మార్గంలో దూరితే చేసిన పాపాలన్నీ పోతాయి అన్నారు, అందుకని వచ్చాము. ఈ క్యూలో ఈ కోతి అయితే కొంతసేపు ఆడుకున్నాం మామ. దీనికి నీళ్ళు ఇచ్చాము. మార్నింగ్ అవుతానే ఈ కొండ కనిపిస్తూ వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉండింది మామ. ఫైనల్గా ప్రదక్షిణ పూర్తి చేసుకొని గుడిలోకి అయితే వెళ్ళిపోయాం గైస్. గిరి ప్రదక్షిణకి మార్నింగ్ పట్టింది మామ. ఇంకా ఈ దర్శనానికి 5 hours అయింది మాకైతే. ఇంకా ఫైనల్గా శివుడిని దర్శించుకొని బయటకైతే వచ్చాం గైస్. నాకైతే అరుణాచలం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రిప్ గైస్.